దశాబ్దాల క్రితం పోయి కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్లకు సపోర్ట్ చేసుకుంటూ ఈదాకు వచ్చినాం. ఓడినా గెలిచినా కాంగ్రెస్ ఉన్నాం. మొన్న కూడా 15 సంవత్సరాలు గవర్నమెంట్ లేకున్నా కానీ మనం కార్యకర్తలు పార్టీని మన పనులను కాపాడుతున్నాం. ఈసారి అనివార్య కారణంలో ఆయన కేంద్ర కోర్సులో దూరం చేసిండు. మనమైతే కాపాడుతున్నాం. మనం అన్నం కాంగ్రెస్ తరఫు నుంచే బీఫామ్ కోసం మాట్లాడదాం. వాళ్ళు బీఫామ్ ఇస్తే సరే మనం పార్టీ కట్టుబడి పోటీ చేద్దాం. కారణం అంటే మనం మన పిల్లలు ఎమ్మెల్సీ ఆధ్వర్యంలో ఏ రిజర్వేషన్ ప్రకారం వస్తారో దాని ప్రకారం మనం అందరూ ధైర్యం ఉండాలి. ఏకదానికి కూడా మన ఊరు సమస్య ఇది ఎక్కడో జుక్కల్లో పెట్టడం చూద్దాం కాదు. మన ప్రాపర్ ఊరు సమస్య మున్సిపల్ ఎన్నికల్లో మనం అందరం ఈ ప్యానెల్కు కమర్షియల్ రాష్ట్రం నడిచే ప్యానెల్కు సపోర్ట్ చేయాలి. అదే వాళ్ళకు గెలిపించుకున్న తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అనివార్య కారణాల వల్ల కొంతమందికి పక్కకు పెట్టడం జరిగింది. ఎందుకు ఎంపీ వాళ్ళ ఆత్మ తెలిసేదారు. మేము మాత్రం కష్టపడి పనిచేసినాం. పనిచేసిన దానికి ఎమ్మెల్యేకు ఎంపీని గెలిపించుకున్నాం. పని చేయని వాళ్ళను ఎమ్మెల్యే గారికి ఎవరైతే ఓడగొట్టాలని ప్రయత్నం చేసిందో వాళ్ళే ముందు ఉన్నారు, మేము ఓడినారు. ఎందుకంటే మేము ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్ వచ్చినందుకు లోకల్ ఇప్పుడు ఎలక్షన్లో కూడా కంపల్సరీ మాకు బీఫామ్ ఇస్తే కాంగ్రెస్ పార్టీతోని మేము కలిసి పనిచేయడానికి సిద్ధం ఉన్నాం. ఒకటి. రెండవది, ఒకవేళ మాకు ఏ విధంగా అయితే పక్క పెట్టిరు మీరు మా వాళ్ళు కాదు అని చెప్పేసి బీఫామ్లు ఇవ్వకుండా చేస్తే విమల్ శెట్టి ఆధ్వర్యంలో కూడా కంపల్సరీ గానం పెట్టడం జరుగుతుంది. అన్ని 12 బూతులకు 12 క్యాండిడేట్లు పెట్టి కంపల్సరీ వాళ్ళకు గుణపాఠం నేర్పడం జరుగుతుంది. సాంస్కృతం సాగు.